ఇఫ్తార్ ఎలా చేస్తారు ఏంటి అని చూపించాలని. సో సారీ నేను బ్లాగ్ చేయలేకపోయాను. మా అత్తగారికి హెల్ప్ చేస్తున్నాను. నేను హెల్ప్ చేస్తాను కానీ మా అత్తగారికి బీపీ తగ్గిపోయి కనుకొని పడిపోతున్నారు, డమాలు పడతారు. సో అన్వర్ మాకు చెప్పకుండా ఒక మంచి పని చేశాడు. అది రీసెంట్గానే చెప్పాడు అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాని విన్నారు, ఒక రౌండ్ వేసి వద్దాము అన్నారు. నాకు మూడ్ లేదు, నేను రాను, రేపు షూటింగ్ ఉంది, నేను పడుకోవాలని చెప్పినా వీళ్ళు వినిపించుకోలేదు. Hi, namaste, assalamu alaikum, welcome back. Assalamu alaikum everybody. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద కిచెన్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సడన్ గా అమ్మాని గుర్తు చేసి సమీరా చెప్పినట్టుంది, ఫోన్ తీసుకొని వచ్చేసాడు. ఇఫ్తార్ ఎలా చేస్తారు ఏంటి అని చూపించాలని. సో సారీ నేను బ్లాగ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ ఆవిడ దైవడ చేశాను. దైవడ ఫర్ మా కోసం, ఇదేమో వితౌట్ స్పైసెస్ ఫర్ అర్హాన్. కిచడీ అయితే మీరు చూసాను, నేను ఆల్రెడీ వండేసాను. అండ్ ఇక్కడ మా సర్వెంట్స్ కోసం నేను టీ పెట్టాను, మా హెల్పర్స్ కోసం. ఫస్ట్ నేను వాళ్ళకి టీ వేసేస్తాను. ఓకే, అండ్ going to fry some వడియాలు అండ్ పెరుగు, మిరపకాయ ఖట్ట. ఖట్ట నేను చూపించలేదు కదా, చూపిస్తాయి. ఇప్పుడు నేను టీ ఇస్తా. ఫస్ట్ అర్హాన్ కోసం నేను థై పీసెస్, చికెన్ థై పీసెస్ వండాను. అండ్ ఇది మా ఖట్ట. అండ్ వాట్ ఈస్ దిస్? కీమా. ఇప్పుడు నేను ఇఫ్తార్ కోసం ఇప్పుడు చపాతీస్ కూడా వేసాను. చపాతీస్, దీస్ ఆర్ చపాతీస్. ఓకే, నా ఇప్పుడు ఇఫ్తార్ రెడీ చేసేద్దామా. మ్యాంగోస్ ఎక్కడ నుంచి తెప్పించింది నాకు తెలీదు, సమీరా తెప్పించింది. సో 3 మిగిలాయి, ఆ 3 కూడా కట్ చేసాను. మ్యాంగోస్, యాపిల్ కూడా కట్ చేస్తాను. ఫస్ట్ లెట్ మీ కట్ మ్యాంగోస్. ఇవి ఏంటంటే మా సమీరాకి చాలా ఇష్టం గుడ్లి, సో అందుకని సపరేట్గా కట్ చేశాను. సో దిస్ ఇస్ వన్ డిష్ విచ్ ఇస్ రెడీ నౌ. ఇది పక్కన పెట్టేస్తాను. నేను స్ట్రాబెర్రీస్ చక్కగా కొంచెం ఉప్పు, వెనిగర్, వాటర్ వేసి వాష్ చేసి నానపెట్టుకున్నాను. కాసేపు వాటర్ నానపెట్టుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ద స్ట్రాబెర్రీస్. ఖజూర్ ఎప్పుడు ఎక్కడి నుంచి తెచ్చినా కొంచెం వాటర్లో వాష్ చేసుకొని యూజ్ చేయండి ఎప్పుడు. ఓకే, దీస్ ఆర్ సమ్ గ్రేప్స్. ఇది కూడా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కీరాస్ అండి, కీరా ఇలా ఉంది. దీన్ని ఏమంటారో తెలియదు, అంటే నార్మల్ కీరా కాదు, దేశీ కీరా ఇది. సో ఇది చక్కగా వాష్ చేసుకొని, నాకు అన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేయడం అలవాటు. సో వాష్ ఇన్ ద సాల్ట్ వాటర్ అండ్ దిస్ విల్ బి ఫైన్. సో కీరా ఇది రెడీ. some apples. Okay, some apple skin పైన తీసేసాను. some nice slices. దీంట్లోనే కొన్ని ఆరెంజెస్ కూడా వేసేసుకుంటాను. ఆరెంజెస్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ దీస్ ఆర్ బనానాస్. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని తింటారు. నేను ఆల్రెడీ చియా సీడ్స్, రూఅబ్జా, నిమ్మకాయ కలిపి దీంట్లో బాటిల్ వేసి ఫ్రీజర్లో పెట్టాను చల్లగా ఉండాలని. అండ్ దీంట్లో షుగర్ వేయలేదు, ఎందుకంటే రూఅబ్జా ఇట్సెల్ఫ్ ఇస్ షుగర్. షుగర్ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను రూఅబ్జా కూడా యాడ్ చేయలేదు, సమీరా కూడా రూఅబ్జా యాడ్ చేయొచ్చు. సమీరాకి సపరేట్గా
నాకు సపరేట్గా కలిపాను, పిల్లలందరికీ ఇలా కలిపాను అనమాట. దిస్ వితౌట్ షుగర్, కావాలన్న వాళ్ళు షుగర్ వేసుకుంటారు. నార్మల్గా ఈ మధ్య మా ఇంట్లో కొంచెం స్వీట్స్ అందరూ తగ్గించేశారు, ఆల్ డైట్ కాన్షియస్ అయిపోయారు అనమాట. సో స్వీట్స్ వద్దంటున్నారు, షుగర్ వద్దంటున్నారు. సో ఇది ఇప్పుడు ఇంకా లోపల పెడదాము, రెడీ ఒక ఇంకా 15 minutes ఉంది. సో ఇంకా కొంచెం చల్లానిద్దాం. క్యా ఫ్రూట్ है డ్రాగన్ ఫ్రూట్. అండ్ దిస్ ఇస్ రెడ్ ఫ్రూట్, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది హరీస్ బయట నుంచి తెప్పించాము. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి టేబుల్ మీద సెట్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. अस्सलाम वालेकुम फ्रेंड्स, रमजान फोर्थ డే ముబారక్. ఫస్ట్ జుమ్మా, నెల ఫస్ట్ జుమ్మా. అయితే మేమైతే అల్హమ్దుల్లా చాలా బాగా మా రంజాన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ 4 days అల్హమ్దుల్లా చాలా బాగా జరిగాయి. అండ్ ఇలానే అన్ని రోజాస్ ఉంటాయని ఆశిస్తూ మా అత్తగారికి కొంచెం హెల్ప్ చేద్దాం. మా అత్తగారికి హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తాను కానీ మా అత్తగారికి బీపీ తగ్గిపోయి కలిపి పడిపోతున్నారు, డమాన పడతారు. పాపం చేస్తుంది నిజంగా అనుకోండి. నమాజ్ చేస్తుంది, లేదు నమాజ్ కూడా చేస్తుంది, హెల్ప్ కూడా చేస్తుంది. ఇగోండి బాబా ఎంత మార్పా. क्योंकि सास भी कभी అట్లా కదా, क्योंकि बहू भी कभी सास बनेगी. అందుకే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తాను. మా అత్తగారు నాకు చేసి పెట్టినట్టు నేను మా కోడలికి చేసి పెట్టాలి కాబట్టి ప్రాక్టీస్. అది కష్టమైన పని, జరగని పని. సమ్ కప్స్ అండ్ స్పూన్స్. ఇంతక మా రూ అఫ్జా అది చూపించాను కదా, ఇది సమీరాది అనమాట. చెప్పాను కదా, ఓన్లీ లైమ్ అండ్ చియా సీడ్స్. అదే సమీరా లాగా మొండిగా ఉంది, గట్టిగా అవుతుంది. అందుకే అంటారు టైంకి తినాలని. అబ్బా చూసారా, నాకే చెప్తుంది. దీనికి ఏదో పెద్ద స్ట్రా ఉంటుంది, ఆ స్ట్రా పెడతాను ఇప్పుడు దీంట్లో. ఇది సమీరాది, నాది కూడా నా బాటిల్. ఇది కూడా పైకి రండి, పైకి రండి, పైకి రండి, టైం అయింది, పైకి రండి. వచ్చేసాయి. సో ఇది నాది ఇప్పుడే తీయను, ఇంకా కొంచెం కోల్డ్ అవ్వడానికి పెడతాను. సో సైలెంట్ అయిన తర్వాత తీస్తాను అనమాట. టేబుల్ అయితే చూసేసారు కదా, ఇంకొకసారి చూసేయండి. ఓకే, ఇందాక చూపించడం మర్చిపోయింది. దిస్ ఇస్ లస్సీ, రూఅఫ్జా, ఐస్ క్రీమ్, పెరుగు అండ్ కొన్ని చియా సీడ్స్ వేసి చేసిన లస్సీ. అది ఫ్రీజర్లో పెట్టాను కదా, కొంచెం బాగా చల్లగా అయింది. తర్వాత గ్లాస్లో పోస్తాను. అండ్ దిస్ ఇస్ హరీస్. ఇంక ఇవన్నీ మీరు చూసారు కదా ఆల్రెడీ. దయగడే చూపిస్తాను, దయగడాస్ పిల్లల కోసం. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ పెడితే ఆల్ సెట్. సూపర్. कौन किधर बैठना बोलो फर्स्ट. प्रिंस भैया, ओके, मम्मा थोड़ी सेकंड ट्रिप में. ओके, अभी गाड़ी में जगह नहीं है ना, सामने आप, आपके पीछे भैया और पुप्पू बिठा लो. ठीक, हाँ. टिकट लियो, टिकट लियो. सीधा रेड सिग्नल, 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 स्टॉप, सिग्नल. కార్లో దుబాయ్ తీసుకెళ్తున్నాడు మా వాళ్ళందరినీ. ఆహా, ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయాం మేము. మీ అందరు కావాలంటే ఈ కార్ ఎక్కడి దుబాయ్ వెళ్ళండి. Which car is this? Innova. Can you show the keys? Oh, this is Innova car. So you're taking us to Dubai? Yeah. To Dubai in Innova car. Wow, this is nice. लास्ट की वाला अम्मा आराने मिगलर. आई पुप्पू, जाओ पुप्पू. हाँ पुप्पू कहाँ है? दादू कहाँ है? నేను తవసం కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం. గత కొన్ని రోజులుగా వెళ్ళట్లేదు, మెయిన్లీ రంజాన్ నెలలో అస్సలు అవ్వట్లేదు. మా ట్రైనర్ మారిపోయారు, కొత్త ట్రైనర్ సయ్యద్ అర్హాన్. సయ్యద్ అర్హాన్ ట్రైనర్. అస్సలాము అలైకుం.
సార్ ఇఫ్తార్ టైం అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఇఫ్తార్ చేసి మళ్ళీ వర్కౌట్ చేద్దాం సార్. क्या बोल रहे? रोजा टाइम हो रहा सर. దెబ్బకి ఇవాళ తగ్గిపోవాలి మనం. ఇఫ్తార్ బిఫోర్ వార్మ్ అప్ అనమాట ఇది. చాలి అలసిపోయావా? వాడు మాకు ఇఫ్తార్ బిఫోర్ వార్మ్ అప్ అనమాట. ఏంటో అలా పరిగెత్తించాడు. పెళ్ళిగా చెప్పకుండా వచ్చేసాను నేను పక్కకి. వెతుకుతున్నాడు ఎక్కడ ఉన్నాను అది ఇది అది అనేసి. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ వెరీ గుడ్ న్యూస్. అంటే అన్వర్కి నేను ఇది చెప్పాలి అని అన్వర్కి ఇష్టం ఉండదు, కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. నార్మల్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా రంజాన్ అన్నప్పుడు, మనకి తోచినంత ఉన్న దాంట్లో ఎవరికి మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికి వీలవుతుంది మనం ఏదో ఒకటి చేస్తాం. సో అన్వర్ మాకు చెప్పకుండా ఒక మంచి పని చేశాడు. అది రీసెంట్గానే చెప్పాడు అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏంటంటే ఒక ఊర్లో ఒక మస్జిద్లో వాటర్ అంటే నార్మల్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఫ్రీజర్స్ ఉంటాయి కదా, ఇట్లా వాటర్ ప్రెస్ చేసి మనం నింపుకుంటాము, కామన్గా పెట్టించాడంట. సో ఆ మస్జిద్లో అందరి కోసం ఈ రంజాన్ టైంలో ఈ టైంలో రోజా ఓపెన్ చేయడానికి ఎంతోమంది మస్జిద్కి వెళ్తారు. సో అక్కడ వాళ్ళ తాగిన అంటే అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు తాగే ప్రతి నీటి చుక్కకి నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నీతో ఉన్నాయి అన్వర్ అని చెప్పి ఆ మాట అంటే నాకు ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కాజ్ అన్వర్ చేసింది. వాడు ఇలాంటివి చేస్తాడు, తర్వాత మాకు చెప్తాడు. ఒక్కొక్కసారి మాకు చెప్పని కూడా ఉంటాయి, బయట నుంచి ఎవరో చెప్తే అప్పుడు తెలుస్తుంది. సో వాడికి ఇష్టం ఉండదు, ఇది కూడా మాట్లాడడం ఇష్టం ఉండదు, నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ ఇది వాటర్కి సంబంధించింది అండ్ ఈ టైంలో రోజా టైంలో చేయడం అనేది చాలా మంచి పుణ్యమైన పని. కాబట్టి వాడికి నిజంగా వాడి రోజాలన్నీ చల్లగా గడవాలని, వాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని, వాడి లైఫ్లో సక్సెస్ చూశాడు ఇంకా సక్సెస్ చూడాలని, వాడు ఏదైతే ఆశిస్తున్నాడు లైఫ్లో అలాంటి హ్యాపీనెస్ అని వాడికి రావాలని, ఎవరి దిష్టి మా ఫ్యామిలీకి తగలకూడదని, మేమందరం ఇలాగే హ్యాపీగా హెల్త్ అండ్ హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలని, మీ అందరి దువాస్ నాతో ఉండాలని, నా దువా కూడా మీతో ఉంటాయి. అండ్ చాలామంది మెసేజెస్ కామెంట్స్లో మా కోసం దువా చేయండి, ప్రే చేయండి అని పంపిస్తున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక పూటకి ఎప్పుడైనా మర్చిపోతానేమో కానీ ఫ్రాలిక్ తబస్సుం మర్చిపోకుండా పేరు నాకు గుర్తు పెట్టుకొని ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రేయర్స్లో తన ప్రేయర్స్లో గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ వాళ్ళు తిరిగి మళ్ళీ మెసేజ్ చేస్తారు చాలామంది, ఈ పని అయ్యింది నాకు, ఈరోజు ఇలా అయ్యింది, ఇది జరిగింది, మీకు ఈ మెసేజ్ రాసినప్పుడు ఇలా జరిగిందని చెప్తే ఒక అంటే వీఆర్ నాట్ సెయింట్స్, మేము ఒక్కొక్కసారి తబస్సు అడుగుతుంది, ఏంటమ్మా ఇన్ని మెసేజ్లు, ఇదేంటి ఎందుకు అంటే వాట్ ఆర్ మై ఐఎమ్ నథింగ్ కదా, నార్మల్గా ప్రే చేస్తున్నా, ఇవన్నీ చూస్తుంటే నాకే ఏంటో ఒక విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది అని. అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనం ఏ సాధువో సన్యాసులమో ఏ దేవుడికో ఏ స్వామీజీయో అవ్వాల్సిన అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అది ఫ్రాలిక్ తబస్సు చాలా మనస్ఫూర్తిగా చేస్తుంది కాబట్టి మీకు రీచ్ అవుతుంది, అలాగే నేను చేస్తున్నాను కాబట్టి మీకు రీచ్ అవుతుంది, అంతేగాని ఇంకేం లేదు. సో అలాగే మీరందరూ కూడా మీ నమ్మకాన్ని అంటే ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అవుతుంది, జరుగుతుందని నమ్మకంగా ఉండండి. లో అవ్వకండి, ఇది అవ్వట్లేదు, అయ్యో ఇన్ని రోజులు అయిపోయింది, పని అవ్వలేదు. ఎన్ని రోజులైనా సరే ఒక రోజు అవుతుందని గట్టి నమ్మకంతో ఉండండి. డోంట్ లూజ్ ఫెయిత్, అది తప్పకుండా జరుగుతుంది అనమాట. సో ఇవి ఒక మంచి విషయం, గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం, అందరి గురించి అది షేర్ చేసుకున్నాను. ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు, బట్ ఈ పర్టికులర్ థింగ్ ఒక మస్జిద్లో ఆ చిన్న ఊర్లో అనమాట, ఆ ఊర్లో ఆ వాటర్ ఇది లేకపోతే వాడికి సంబంధం లేని ప్లేస్లో వాడి ఇక్కడ నుంచి చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి గాడ్ బ్లెస్ హిమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా టైం అవుతుంది కాబట్టి ఇఫ్తార్ చేద్దామండి. సాల్ట్ చూపించలేదు, సో దిస్ ఇస్ సాల్ట్. ఎన్ని ఏమున్నా నాకు సాల్ట్తో రోజా ఓపెన్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. వీలైనప్పుడల్లా మా మామయ్య అలా చెప్పేవాళ్ళు అనమాట, చాలా సున్నత్ ఏమున్నా లేకపోయినా మీరు మాత్రం సాల్ట్తో ఫస్ట్ ఒక చుట్కీ భర్ నమ్మకం అంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నోట్లో వేసుకొని రోజా ఓపెన్ చేయాలని చెప్తారనమాట. ఇట్స్ వెరీ సున్నత్. సో యా వాలేకుమ్ అస్సలాం. రోజు ఓపెన్ చేయగానే సౌండ్ పెరిగిపోతుంది. యా టెల్ మీ
पी लो दही बड़े पी लो। हो गया मेरा, हो गया ऑलरेडी पी लिया। मुझे आ गया, मुस्ताक आ गया आपको। अली बड़ा बड़ा मुस्ताक आ गया। आपका रोजा आज जुम्मा फर्स्ट जुम्मा ऑफ रमजान। अल्हम्दुलिल्लाह अच्छा था रोजा, बहुत अच्छा था रोजा। Want to say any message regarding this? This is the vlog where I was recording about our iftar. What I mean, मतलब how we serve and all. So alhamdulillah, very thankful that we have this many things to eat. But చాలా మంది దగ్గర ఇది కూడా తినడానికి లేకుండా కష్టపడి అయినా రోజా ఉంటున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే alhamdulillah, thanks, we have everything to eat. And we should pray for everybody that everybody get equal amount of food. ఏ పార్షియాలిటీ లేకుండా ప్రపంచంలో అన్ని చోట్ల. కెమెరామెన్ తబస్సుంతో షైనింగ్ ఆఫ్ సైడ్ అన్వర్ పండుగ చేస్తాం. Girl, it's camera girl తో కెమెరా సారీ ఓ వావ్ ఫెంటాస్టిక్. కెమెరా గర్ల్ తో తబస్సుం, కెమెరా గర్ల్ ఫ్రాలిక్ తబస్సుంతో సైద్ అన్వర్ సైనింగ్ ఆఫ్. న్యూస్ ఇచ్చాడు అప్డేట్. మొత్తం ఏంటంటే ఉంది కదా అని వేస్ట్ చేయకండి దయచేసి. ఎంత కావాలో అంతే యూస్ చేయండి, అంతే కట్ చేసుకోండి. ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే లేని వాళ్ళకి 10 మందికి పెట్టండి. అండ్ డోంట్ వేస్ట్. మిగిలిపోయినా మీరు పొరపాటున అది మిగిలిపోయినా అది వేస్ట్ చేయకుండా ఎవరికైనా ఇవ్వండి. ఎందుకంటే ఇది లేక చాలామంది బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వండి. ఆవిడ ఇస్తున్నట్టుగా दही बड़ा निकाल के खाओ अंटा। అల్హమ్దుల్లా మా వారు చెప్పినట్టు ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్. అండ్ రంజాన్ ఇస్ డెఫినెట్లీ నాట్ అబౌట్ ఈ వైడ్ ఇఫ్తార్ స్ప్రెడ్. కాకపోతే మేము యాజ్ అ ఫ్యామిలీ కూర్చొని ఒక మీల్ ప్రాపర్గా తింటున్నామంటే డెఫినెట్లీ రంజాన్ మంత్లో ఇఫ్తార్ అయితే అందరం ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా కుదిరినంత వరకు అందరం కలిసి ఒక చోట కూర్చొని ఇలా తినాలని ఇస్ వాట్ వీ ట్రై. సో అందుకే మేము ఇలా స్ప్రెడ్ పెట్టుకుంటాము. అండ్ మా అత్తగారు చెప్పినట్టు ఎక్కువ స్ప్రెడ్ ఉన్నా లిమిటెడే ఉంటుంది క్వాంటిటీ. అంటే ఇట్లా అంటే ఒక్కొక్క ముక్క అందరికి వచ్చేటట్టు అంతే, అంతకన్నా ఎక్కువ కోసుకొని ఎక్కువ స్ప్రెడ్స్ పెట్టుకోము. ఒకవేళ అలా ఉన్నా కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే లైక్ డెలివరీ బాయ్స్ కానీ ఆర్ మా సెక్యూరిటీ కానీ వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చేస్తామంటే వీ ఆఫర్ దెమ్, మిగిలిపోయింది ఇవ్వడం కాదు, వీ మేక్ షూర్ దట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ అట్లా అనమాట. సో అల్హమ్దుల్లా వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ స్టేట్ టుడే. అండ్ ఇన్షాల్లా ఈద్ చూస్తాము అని ఆశిస్తున్నాము. ఆమీన్ ఆమీన్. बोलो दादी को क्या करे आप? Is it Hira? You should be careful, Nora Jamma. It's okay, it's okay. He's strong. I know it's okay. कैसे कैसे जी? उन्होंने इट्स भेज दिया हम लोग जाओ बोल के. बंद हुआ तो बंद होने छोड़ दिए. Because वो लिफ्ट वहीं था 25th में था, वहीं चुक रहा था. Are you okay? Yeah? ఇప్పుడు ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నాం అంటే అందరం కలిసి చార్మినార్ ఒక రౌండ్ వేసి వద్దాము అన్నారు. నాకు మూడ్ లేదు, నేను రాను, రేపు షూటింగ్ ఉంది, నేను పడుకోవాలని చెప్పినా వీళ్ళు వినిపించుకోలేదు. ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేశారు. సరే వాళ్ళ కోసమని ఓపిక తెచ్చుకొని బయలుదేరుతున్నా. అంత ట్రాఫిక్లో ఏం వెళ్తాం, బండిలో ఊరికి అలా కూర్చోనని నేను, వెళ్దామని వీలు. సో వి ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ చార్మినార్ డ్రైవ్. గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग। స్టిల్ లో కూడా మా తబస్సం పడుకున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. Are you doing a jet lag? Look at her, seriously. Are you doing a jet lag, mama? నా కొడుకు చాలా హ్యాపీగా ఉన్నాడు, అసలు వేరే లెవెల్లో మాటలు కనిపిస్తుంది. గుడ్, హీస్ హ్యాపీ. వాడు హ్యాపీగా ఉంటే మేమంతా హ్యాపీగానే ఉన్నట్టు. Yes, alhamdulillah. అల్హమ్దులిల్లాహ్.
సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి మేమందరం ఇంటికి వచ్చేసాము. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 11. వాట్స్ ద టైం ఫ్రెండ్ తబసం? షార్ప్ 11 అంటే 11 అవుతుంది. నేను బండిలోనే కాసేపు అలా నిద్రపోయాను. ఐఎమ్ టూ స్లీపీ అంటే టూ స్లీపీ అని మార్నింగే లేగాలి. సో ఓకే, నా వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికి నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.